కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మూడో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా బీసీల సమస్యలు పట్టించుకోలేదని ఆరోపించారు బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. అధికారంలోకి రాగానే బీసీ సబ్ ప్లాన్ చట్టం తెస్తామని, ప్రతి సంవత్సరం 20,000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. 2 ఏళ్లలో బీసీలకు కేటాయింపులు, ఖర్చు కూడా పరిమితంగానే ఉందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో బీసీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఇది కామారెడ్డి డిక్లరేషన్. ప్రతి ఆర్థిక సంవత్సరానికి 20,000 కోట్లు కేటాయించి అంతిమంగా ఈ 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు కేటాయిస్తామన్నాడు. ఇవాళ ఎన్ని కేటాయించారు? మొదటి బడ్జెట్లో 9,200 కోట్లు, రెండో బడ్జెట్లో 11,400 కోట్లు, ఇప్పుడు మూడో బడ్జెట్లో 12,500 కోట్లు. మరి 20,000 కోట్లు హామీ ఎక్కడ పోయింది? మళ్ళీ కేటాయించి 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి మోసం చేసి 9,000 కోట్లు, 11,000 కోట్లు, 12,000 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది ఎంత? ఈ 2 సంవత్సరాల బడ్జెట్లో ఖర్చు చేసింది కేవలం 6,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అంటే ఇవాళ 9, 11, 20,000 కోట్లు 2 సంవత్సరాలు కలిసి 20,000 కోట్లు కేటాయిస్తే అందులో కేటాయించింది కేవలం 25 నుంచి 30% మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 బడ్జెట్లో బీసీలకు ఖర్చు చేసింది 25% నుంచి 30%. ఈ 25% నుంచి 30% కనుక ఖర్చు చేస్తే 5 ఏళ్ళు కాదు, ఇంకా 1000 ఏళ్ళు ఉన్న ఇట్లాంటి బడ్జెట్లు కేటాయిస్తే ఇంకా 1000 సార్లు 1000 ఏళ్ల బడ్జెట్ కేటాయించిన బీసీలు అభివృద్ధి చెందరు.